స్వయంగా యేసు ప్రభువే మాట్లాడుతున్న మాట ఏంటంటే, సత్యము మీకు స్వాతంత్ర్యం ఇస్తుంది, సత్యము మీకు విడుదల కలగజేస్తుంది, సత్యము మిమ్మల్ని బాగు చేస్తుంది అని చెప్పి యేసు ప్రభువే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి భక్తి సత్యములో కట్టుకుంటే తప్పకుండా మన జీవితం బాగుపడుతుంది, విడిపించబడుతుంది, మన బ్రతుక్కి స్వతంత్రము, స్వేచ్ఛ కలుగుతుంది. అయితే సత్యాన్ని నేను ఎలా తెలుసుకోగలను? అసలు సత్యం అంటే ఏంటి? బైబిలే దీనికి సమాధానం చెప్తా ఉంది. నేనే సత్యము అంటున్నాడు. ఇప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, మన భక్తి సత్యము అని చెప్పబడిన యేసయ్యలో మనము నిర్మించుకుంటే మనము సత్యముతో కూడిన భక్తిని చేయగలుగుతాం. కాబట్టి మన జీవితం తప్పకుండా బాగుపడతాం. యేసయ్య సత్యమైతే నాకు యేసయ్య తెలుసు కదా అని నువ్వు అనుకోవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసయ్య అనే సత్యాన్ని తెలుసుకున్నటువంటి నీవు ఆ యేసయ్యలో ఉన్నటువంటి సత్యాన్ని గురించినటువంటి వివరం కూడా మనము తెలుసుకుంటేనే మన భక్తి జీవితము, దేవుని బిడ్డలారా, మనం బాగుపడడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ సత్యాన్ని గురించినటువంటి వివరం ఏంటి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి. దేవుడంట సత్యము అనే యేసయ్యను మనకి ఎలాగిచ్చాడంటే, మనం ఇల్లు కట్టే ముందు పునాది ఎలాగేస్తామో అలాగా యేసయ్య అంట మన ఆత్మీయ జీవితం అనే ఈ నిర్మాణానికి పునాది. పునాదిలో మనం ఎవరమన్నా జీవించగలుగుతామా? పునాదిలో ఆనందం ఉందా? ఆ పునాది మీద కట్టబడినటువంటి ఇళ్ళలో మనము ఆనందం పొందుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, సత్యము అనే యేసయ్య నీ జీవితానికి పునాదేశాడు. ఇప్పుడు నువ్వు కూడా ఆ సత్యం అనే పునాది మీద నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. సిమెంట్ పునాదేశం అనుకోండి, గోడలు కట్టాలన్నా, స్లాబ్ వేయాలన్నా సిమెంటే వాడితేనే అతుక్కుంటుంది. అది యేసయ్య సత్యమై ఉన్నాడు కాబట్టి మన ఆత్మీయ జీవితం కూడా సత్యముతోనే మనము కట్టుకోవాలి.